హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. పితృదేవతల ప్రీత్యర్థం మహాలయ పక్షం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమాన్ని బట్టే మీ అందరికీ అర్థమై ఉంటుంది. మహాలయ పక్షం మొదలైంది. దీనికి సంబంధించినటువంటి ఈ 15 రోజుల పాటు మనం అసలు ఏం చేయాలి, మానవ మాతృలుగా ఎటువంటి క్రతువులు ఆచరించాలి, పితృదేవతల ప్రీత్యర్థం ఎటువంటివి నిర్వహిస్తే వాళ్లను తృప్తిపరచచ్చు వంటి ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి లతా జంధ్యాల గారు, అలాగే శ్రీమతి సన్నిధానం లక్ష్మి గారు. వారు ఇరువురికి కూడా స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే లతా గారు. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా లతా గారు, పితృపక్షాలు మొదలయ్యాయి. అసలు మహాలయ పక్షం అంటే ఏంటండి? మహాలయ పక్షం గురించి మాట్లాడుకునే ముందు చాలా మందికి ఉన్న అనుమానం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి పౌర్ణమి తిథి కూడా ఉంది గనక, అంటే పొద్దున పూట మనకి పౌర్ణమి తిథి ఉంది. సాధారణంగా చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మనకి ఈ పౌర్ణమి ఉన్నప్పుడు మామూలుగా చంద్రగ్రహణం ఉందా లేదా అన్న మాట కూడా చెప్పారు కదా. కాబట్టి ఏంటంటే మనకి చంద్రగ్రహణం లేదు, కాబట్టి మనకి పట్టు విడుపు గురించి ఆలోచన అక్కర్లేదు. అలాగే మనము చంద్రగ్రహణానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోక్కర్లేదు. కారణం ఏంటి అని అంటే, మనకి గనక చంద్రుడు కనిపిస్తే అప్పుడే మాత్రం మనం దాని గురించి ఆలోచన చేయాలి. మనం పగటిపూట ఉన్నాం గనక మనకు అది వర్తించదు. ఇంకా మహాలయ పక్షాల గురించి మాట్లాడుకుందాం. ఇవాల్టి నుంచే మనకి మొదలవుతున్నాయి. అక్టోబర్ 2వ తారీఖు వరకు ఉంటాయి. 15 రోజుల పాటు ఈ మహాలయ పక్షాలు అని అంటాం. పక్షము అంటే 15 రోజులు. మనకి ప్రతి మాసం కూడా ఒక అమావాస్య ఉంటుంది. అంటే 15 రోజులు పౌర్ణమి, 15 రోజులు అమావాస్య. అందులో కూడా ఈ భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రత్యేకమైనది. అంటే ఈ 15 రోజులు పౌర్ణమి నుంచి మనకి అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులు కూడా అత్యంత ప్రీతికరమైన, అంటే ఎంతో వీటికి వాల్యూ ఉందన్నమాట. వీటికి సంగతి ఏమిటి, ఎందుకు మనం ఈ పితృపక్షాలు అనుకుంటున్నాము అని అంటే, ముఖ్యంగా దేవతల్ని మనం ఎంతగా అర్చిస్తామో పితృదేవతలని కూడా అదే విధంగా ఆరాధన చేస్తూ ఉండాలి. అలాగే సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు మనం ఈ పితృపక్షాలని చేయటం అనేది చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఎప్పుడైతే అంటే మహాలయము అని అంటే ఏంటి అని అంటే, మహా అంటే పెద్దగా, లయము అంటే కలిసిపోయేది. అంటే ఏమిటి, ఏదైనా సరే సృష్టిలో ఏదో ఒకప్పుడు కలిసిపోయేది. అయితే మనం కూడా మనుషులం ఏంటంటే, ఏదో ఒక సమయంలో ఈ సృష్టిలో మనం కూడా కలిసిపోతూనే ఉంటాం. అలాంటప్పుడు మనం చేసిన కర్మల్ని బట్టి మన పితృదేవతలు మన జన్మలని మనకి పెడుతూ ఉంటారు. లేకపోతే మనం ఎటువంటి జన్మ ఎత్తాలి అనే దాని గురించి వాళ్ళు నిర్దేశిస్తూ ఉంటారు. మామూలుగా సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, మనం పితృకార్యాలు చేస్తున్నాం కదా, పితృకార్యాలు చేస్తున్నాం అంటే ఏంటి, మామూలుగా శ్రాద్ధ కర్మలు చేయటం, పిండ ప్రదానాలు చేయటం, అలాగే మనం తర్పణాలు వదలటం, ఇవన్నీ మన తాతలకో ముత్తాతలకో ఎవరికో ఒకరికి మనం చేస్తూ ఉంటాం, తల్లిదండ్రులకో. ఇలా చేసినప్పుడు వీరికి చేస్తేనే ఇదే పితృతర్పణాలు అని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా మన దేవగణం అనేది ఎలా ఉందో అలా పితృగణం అనేది కూడా ఉంది. పితృగణం అనేవారు వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎవరికైతే తర్పణాలు వదులుతున్నామో ఆ తర్పణాలను తీసుకెళ్ళి ఎవరికైతే మనం నిర్దేశించి వదులుతున్నామో వారికి అందే విధంగా వీళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే ఎందుకు ఈ తర్పణాలు వదలాలి అని అంటే, మనం కోరుకునేవి ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా సంతానం కొరకు మనం కోరుకుంటూ ఉంటాం, లేకపోతే ఆర్థికంగా అభివృద్ధి కొరకు కోరుకుంటూ ఉంటాం, అపమృత్యు దోషాలు తొలగిపోవాలి అని కోరుకుంటాం. అలాగే ఒక మంచి జన్మ ఎత్తాలంటే కూడా ఈ పితృదేవతల ఒక సహాయం అనేది మనకి చాలా అవసరం. అందుకని ఏంటంటే, పితృపక్షాలలో మనం చేసేది ఏమిటి అని అంటే, పితృదేవతలు లేకపోతే పితృదేవతలకి సంబంధించిన ఒక గణానికి మనం వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉండడాన్ని ఈ మహాలయ పక్షం కింద మనం తీసుకుంటూ ఉంటాం. తప్పకుండా. అయితే ఇక్కడ మహాలయ పక్షం ఆచరించడం అనే దగ్గరకు వస్తే గనక, మహాలయ పక్షం చెయ్యాలి అని అంటారు. అసలు ఏం చేయాలి, ఎవరు చేయాలి, దీన్ని ఎవరు ఆచరించాలి అనేది ఒకసారి తెలియజేయండి అమ్మా. చెప్తానమ్మా. అయితే ఇప్పుడు లతగారు చెప్పినట్టుగా పితృపక్షాలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటి, మనకి దేవతలు ఎంత ముఖ్యమో పితృదేవతలు మరీ ముఖ్యం అన్నమాట. అంటే మన వంశాన్ని వృద్ధి చేయడంతో పాటుగా మనకి ఉత్తర జన్మలు ఇచ్చేటటువంటి వారు మన పితృదేవతలు అన్నమాట. కాబట్టి అటువంటి పితృదేవతలని ఆరాధించేటటువంటి సమయం ఈ 15 రోజులు కూడాను. అంటే ఏదైనా ఒకటి వచ్చింది అని అంటే దానికి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఈ 15 రోజులు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని అంటే,
ఇప్పుడు గణపతి నవరాత్రులు నిన్నటి దాకా చేసుకున్నాం మనం. ఆ గణపతి నవరాత్రులు చేసుకున్నాం. మరి దానికి ఎవరు మొట్టమొదట స్థాపించారంటే లాల్ బాల్ పాల్లో ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్ గారు అనేది మనందరికీ తెలుసు 1893లో. అదేవిధంగా ఈ పితృపక్షాలు అనేటటువంటిది మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాభారతం గురించి మనకు తెలుసు, కర్ణుడి గురించి తెలుసు. కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంటే దారిలో వారికి దాహం అవుతుంటే దాహార్తి తీర్చుకుందామని చెప్పి అక్కడ నది దగ్గరికి వెళ్తాట. ఆ నీరంతా కూడా బంగారుమయం అయిపోతుందిట. ఇంకా కొంత దూరం వెళ్తాట, బాగా ఆకలి వేస్తుంటే అక్కడ ఒక మంచి మామిడి పళ్ళ చెట్టు కనిపించిందిట. అనుకున్నారట, బాగా ఆకలి మీద ఉన్నాను, మంచి పక్వానికి వచ్చినాయి మామిడి పళ్ళు, కాబట్టి ఈ మామిడి పళ్ళని తీసుకొని తిందాము అనుకుంటాట. ఇలా ముట్టుకునేసరికి అవన్నీ బంగారుమయం అయిపోతాయిట. అప్పుడు ఇవన్నీ కూడా ఏంటి ఇలా బంగారుమయం అయిపోతున్నాయి అని అనుకొని తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణమూర్తిని అడుగుతాట, ఎందుకని ఇలా నేను దాహాన్ని కూడా ఆకలిని కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేనైతే విపరీతమైనటువంటి దాన ధర్మాలు మనం అనుకుంటాం కదా, దానవీర సూరకర్ణ అంటాం కదా, మరి ఇంతటి దానాలు చేశాను, మరి నాకు ఇటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, నువ్వు దీనికి సమాధానం ఎవరు చెప్తారంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళు, ఇంద్రుడు చెప్తాడు అని చెప్తారట. అప్పుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్తే ఇంద్రుడు అడిగితే, నువ్వు విపరీతమైనటువంటి దానాలు చేశావు, అది అక్షర సత్యమే. ఏం దానం చేశావు? వెండి బంగారాలు దానం చేశావు, ధనాన్ని దానం చేశావు. ఎప్పుడైనా నీ పితృదేవతలకి తర్పణాలు అనేటటువంటిది విడిచావా? మరి నువ్వు నీకు అన్నార్తిని ఎలా మరి ఉంటుంది, నీకు మరి దాహము దప్పిక ఉంటుంది కదా, మరి నేను ఈ కార్యక్రమాలు చేసి మరి ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ స్వర్గానికి వచ్చేసాను, మరి తరుణోపాయం ఏంటని అడిగితే అప్పుడు ఇంద్రుడి ద్వారా ఈ 15 రోజులు కూడాను కర్ణుడు భూలోకానికి వస్తాడట. అందుకని చెప్పి ఈ 15 రోజులు మహాళయ పక్షాలు అనేటటువంటిది అక్కడ మొదలైంది. మన పితృదేవతలు కూడాను చూడండి 15 రోజుల పాటు ఏ రూపంలో వస్తారట అంటే వాయు రూపంలో వస్తారట. ఎక్కడుంటారు వారు అంటే మన గడప దగ్గర ఉంటారట. గడప దగ్గర వేచి చూస్తూ ఉంటారట, వీరు మనకి ఏదైనా చేస్తున్నారా లేదా అని. మరి అటువంటి వారికి మనం ఏమన్నా చేయాలి కదా. మన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటంటే మా తాత ముత్తాత ఇలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము, కానీ వారికి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయవలసినటువంటి బాధ్యత అంతా కూడా తర్వాత సంతతిదే కదా, సంతానాందే కదా. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకునేటటువంటి అవకాశం ఈ పితృపక్షాలు అనేటటువంటిది. ఏదైతే అంటే ఒక్కొక్కడు కొంతమంది విధియ రోజు చనిపోతారు, కొంతమంది షష్ఠి రోజు చనిపోతారు. ఇలా వారు చనిపోయినటువంటి తిథి, ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, వారు షష్ఠి రోజు కాలం చేశారు, ఆ రోజున మా ఇంట్లో అది చేస్తారు మా నాన్నగారు. మరి ఏమండి ఏదన్నా కారణాల వల్ల ఆ రోజు చేయలేదు, మరి బాధపడవలసిందేనా అంటే అందుకనే దాన్ని ఏమంటారు, అమావాస్య రోజు చేయండర్రా అంటారు. అమావాస్య రోజు చేయటం వల్ల దాన్ని పెద్దల అమావాస్య, మహాళయ అమావాస్య, దీనికి చాలా విశేషమైనటువంటి ఇది పితృదేవతలకి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ప్రతి మాసంలో కూడా చూడండి తిలతర్పణాలు అది కూడాను వదులుతూ ఉంటారు కదా. అందుకని గాను ఈ మహాళయ పక్షాలు అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇవి ప్రతి వారు కూడాను ఆచరించవలసినటువంటిదే. తప్పకుండా ఏం ఆచరించాలి, ఎటువంటి విధానం పాటించాలి అనేది కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి అమ్మా. నమస్తే. సిగ్నల్ చూసుకోండి అమ్మా, కొంచెం మాట్లాడండి, మీ పేరు చెప్పండి. ఓకే అమ్మా, సరే అండి. ఓకే, ఒక సందేహం ఉంది ఆవిడది ఏంటంటే, అంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మన కాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉన్నారంట, ఎవరు చెయ్యాలి? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. లతా గారు మీరు చెప్పండి, ఎందుకంటే ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నా లేదా ఇద్దరు మగపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు చేయాలా, చిన్నవాళ్ళు చేయాలా, ఎవరు చేస్తే ఎవరికి వెళుతుంది సందేహం ఉంటుంది. ఒకసారి చెప్పండి. ముగ్గురు చేయాలి, ఒకళ్ళు చేస్తే సరిపోతుంది అన్నది కాదు. ఏదైనా సరే ఒక కార్యక్రమం, పెద్దల కార్యక్రమం అన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తుంటారంటే పెద్దవాడి ఇంటికి వెళ్ళి మిగతా వాళ్ళందరూ కలిసి చేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఎవరిళ్లలో వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఎలా అయితే మనం విడిగా పెట్టుకుంటున్నామో అలాగే ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరికి వారు చేసుకోవాల్సిందే. అంతేగాని అన్నయ్య పెడితే తమ్ముడు పెట్టినట్టే, తమ్ముడు పెడితే చెల్లెలు పెట్టినట్టే, లేకపోతే ఇంకో తమ్ముడు పెట్టినట్టే అని కాదు. అందుకని ఏంటంటే అన్న పెడితే తమ్ముళ్ళు కూడా పెట్టాలి. అలాగే ఈ కార్యక్రమం ఏదైతే ఈ 15 రోజుల్లో మనం చేస్తామో దీనికి ప్రత్యేకించి మనకి తిథులు గనక గుర్తుంటే, పెద్దవాళ్ళ తిథులు గనక గుర్తుంటే ఆ తిథుల్లో మనం జరిపించుకోవచ్చు. సపోజ్ అసలు మనకి ఇవాళ్లే మనకి మొదలైపోయింది కాబట్టి ఏంటి, ఇవాళ పాడ్యమి తిథి మనం మిస్ చేసాము, లేదా గుర్తులేదు, లేదా ఏదో ఒక కారణం అయింది, అప్పుడు ఈ 15 రోజుల్లో కూడా తిథికి సంబంధించింది ఏమీ ఉండదు.
అందుకని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏ తిథులు కూడా మనకి కుదరలేదు, ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు అమావాస్య రోజున పెట్టుకోవచ్చు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురు చేయాలి, ఎవరూ కూడా వదలకూడదు. అసలు పితృదేవతలు అంటే ఎలా మనం లెక్క పెట్టుకోవాలి? ఎన్ని తరాల పాటు వస్తారు, మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎన్ని తరాలని లెక్కలోకి తీసుకోవాలి? పితృదేవతలు అనేవాళ్ళు ఎవరు? శాస్త్రం ఏం చెప్తోంది, మనం ఏం తెలుసుకోవాలి? పితృదేవతలు అని అంటే దేవగణం ఎలా అయితే ఉందో అలాగే పితృగణం అనేది ఒకటి ఉంది. వీడు విడిగా ఒక సెక్ట్ అనుకుందాం మనం. ఇప్పుడు దేవతలు అనగానే మనకి దేవతలు అంటే మనకి వీళ్ళందరూ ఒక గ్రూపు అని తెలుస్తుంది కదా. అలాగే మన మామూలు భాషలో చెప్పుకోవాలంటే పితృదేవతలు కూడా ఒక గ్రూపు. ఈ గ్రూప్ ఏం చేస్తుంది అని అంటే వీళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా వాయు రూపంలో ఉంటారు. అలాగే వీళ్ళకి కొంతమందికి రూపాలు ఉన్నాయి, కొంతమందికి రూపాలు లేవు. ఈ రూపం ఉన్న వాళ్ళు, రూపం లేని వాళ్ళు కూడా మనకి మనం చేసిన కర్మని బట్టి, అంటే మనం చేస్తున్న శాస్త్ర ప్రకారం ఏదైతే విధి చేస్తున్నామో దాన్ని బట్టి వాళ్ళు వచ్చి దాన్ని స్వీకరించడం అనేది కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం ఎప్పుడైతే శ్రద్ధతో పెడుతుంటాం కనుక శ్రాద్ధము, ఈ శ్రాద్ధ కర్మలు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, అగ్నిలో కూడా కొంత వేస్తాం. అంటే అగ్ని రూపంలో కూడా వస్తారు. అలాగే వేడిగా కూడా ఉంటారు, వేడి రూపంలో ఉంటారు, అగ్ని రూపంలో ఉంటారు, చల్లదనాన్ని కోరుకుంటారు, అలాగే నీళ్ళల్లో కూడా ఉంటారు, నీళ్ళ రూపంలో కూడా ఉంటారు. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే భోక్తలకి కూడా భోజనం పెడతారు. ఇప్పుడు మీరు ఆ కర్మను ఆ విధి విధానం కనుక గమనిస్తే అగ్నిలో వేస్తారు, తర్వాత ఏం చేస్తారు, దర్భల మీద పెడతారు, తర్వాత నీళ్ళల్లో కలుపుతారు, తర్వాత మనకి భోక్తలకి కూడా భోజనంగా పెడతారు. అంటే అన్ని రకాలుగా పితృదేవతల్ని మనం సంతుష్టిపరుస్తూ ఉంటాం అన్నమాట. ఆ కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉంటామో ఆ కార్యక్రమం చేసినప్పుడు పితృదేవతలు వచ్చి భోక్తలని ఆవాహిస్తారు, వాళ్ళతో పాటు కూర్చొని తింటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకనే ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కువ శబ్దాలు చేయటం కానీ, గలగలా మాట్లాడటం కానీ ఇలాంటివి ఏవి చెయ్యరు. నిశ్శబ్దంగా భోజనం పెడతారు. అలాగే ఆహారం ఎలా ఉంది, కూర బాగుందా, పప్పు బాగుందా అని కూడా అడగకూడదు, మౌనమైన భోక్తవ్యం అని చెప్తారు. అందుకని మౌనంగా భోజనం చేయాలి. అలాగే పరవాన్నం కంపల్సరీగా పెడతారు, ఒక స్వీట్ కంపల్సరీగా. ఎందుకంటే వీళ్ళు వెయిట్ చేస్తుంటారనమాట, మాకు కొంచెం ఆహారం పెడతారా, వీళ్ళు మాకు నీళ్ళు ఇస్తారా, లేకపోతే వీళ్ళు మాకు కొంచెం బలంగా ఉండేది ఏదైనా ఇస్తారా అని. దానిలో మనం కూడా ఏం చేస్తామంటే తేనె కలిపి పెడతాం. మీరు గనక గమనిస్తే భోక్తలకి ఆ రోజు పరవాణంలో తేనె వేస్తారు, నెయ్యి కూడా వేస్తారు, కానీ తేనె కూడా వేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం ఏంటంటే మనలోనే ఆ భోక్తల్లో ఆవహించి తింటారు, లేకపోతే ఏంటంటే అక్కడే వచ్చి కూర్చొని తింటారు. ఇలాగ రకరకాలుగా 2 భోక్తలు 3 భోక్తల్ని పెట్టి భోజనం పెడుతూ ఉంటారు. కాబట్టి అందులో కూడా చెప్పడం ఏంటంటే ఒకళ్ళు మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ అవ్వచ్చు, ఇంకొకరు ఎవరు అనంటే మనకి పితృదేవతలు, రెండోళ్ళు ఎవరు అనంటే మనకి మన ముత్తాతలు కానీ వాళ్ళ పై వాళ్ళు కానీ. ఆ రకంగా చెప్పి మనకి వీళ్ళు భోజన కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. అందుకని ఎందుకు పెడుతున్నాము, ఎందుకు చేస్తున్నాము అనంటే మన వంశవృద్ధి కోసం చేస్తున్నాము. ఇందాకే చెప్పాను కదా, వీళ్ళకి పెడితే వాళ్ళకి చెందుతుందా అని కాదు, వీళ్ళకి పెట్టినది, వీళ్ళ పేరు మీద పెట్టినది వాళ్ళు తీసుకొని వాళ్ళకి అందవేస్తారు. మళ్ళీ ఇక్కడ మనకి ఇంకో సందేహం, ఇప్పుడు వీళ్ళు మంచి కర్మలు చేశారు, పుణ్యలోకంలో ఉన్నారు, అప్పుడు వీరికి ఎలాగ వెళ్తుంది ఆహారం అంటే, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు పుణ్యలోకంలో ఉన్న వాళ్ళకి అమృతంగా వెళ్తుంది. అలాగే మనం ఏదైనా కొంచెం చెడు కర్మలు చేసాం, వేరే జన్మ ఎత్తాం, వేరే యోనిలో ఎక్కడో ఏ పశువుగానో జన్మించాం, అప్పుడు దానికి గ్రాసంగా వెళ్తుంది, దానికి గడ్డిగా వెళ్తుంది. అలాగా రకరకాలుగా. అందుకని ఏంటంటే మనం ఎత్తిన జన్మ కూడా మనం చేసిన కర్మానుసారం ఉంటుంది. అంటే దానికి సంబంధించి నిర్దేశించేది ఎవరు అంటే ఈ పితృదేవతలు. అందుకని మనకేం చెప్తూ ఉంటారంటే మనం ఎటువంటి కర్మలు చేసినా కూడా ముఖ్యంగా పితృదేవతలకి సంబంధించి ఈ 15 రోజులు గనక మనం ఈ శ్రాద్ధ కర్మలు గనక చేస్తే మనకి తప్పకుండా మనం చేసుకున్న పాపం కూడా ప్రక్షాళన అయ్యి మనకి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. అద్భుతం అండి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే, కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి, బ్రేక్ అవుతుంది వాయిస్. నా పేరు రమేష్ అమ్మా. రమేష్ గారు చెప్పండి మీ సందేహం ఏంటో. సో మా ఫాదర్ చనిపోయాడు, మాకు డేట్ తెలియదు, ఏం తెలియదు. ఒక డేట్ 7 తారీఖు అని తెలుసు మాకు, దీపావళి. ఇక ఆ ప్రకారంగా పెట్టుకుంటూ వస్తున్నాము. నేను ఇంటికి 2వ వాడిని, మరి నేను పెట్టొద్దా? సరే అండి. అమ్మ లక్ష్మి గారు మీరు చెప్పండి. ఎవరైనా పెట్టాలండి. అది ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా, లతగారు చెప్పినట్టుగా పెద్దవారిది బాధ్యత, చిన్నవారిది పుణ్యం అని చెప్తారు ఈ విషయంలో. కాబట్టి అందరూ కూడా కొడుకుగా కానీ తల్లి కానీ తండ్రికి కానీ పిల్లలందరూ సమానమే కదా. కాబట్టి అందరూ పెట్టవలసిందే, 2వ వాళ్ళైనా కూడా పెట్టాలి. అది వారు ఏదో చెప్పారు,
ఏ రోజునని చెప్పారు, ఏదో అవును, తిథి దీపావళి అమావాస్య, ఇంకా అది మనకు అందరికీ తెలిసిందే కదా అమావాస్య తిథి అనేటటువంటిది. కాబట్టి అమావాస్య తిథి ఏమిటంటే అపరాహ్న సమయానికి ఉందా లేదా, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఉంటే ఆ తిథిని కనుక తీసుకొని ఆబ్దికం అనే తద్దినం అనేటటువంటిది పెట్టాలి. ఆ తద్దినాలు పెట్టినా కూడా ఇప్పుడు పెట్టాలి. తద్దినాలు పెట్టినప్పుడు వసు 3 పెడతారు చూడండి, వసు రుద్ర ఆదిత్య 3 పెడతారు. అంటే తాత, తండ్రి, తాత, ముత్తాత, అంతేనా? అయితే లేకపోతే తల్లి, నాయనమ్మ, లేకపోతే అమ్మమ్మ, నా తాతమ్మ, ఇలా 3 ఉంటాయి. కానీ ఇప్పుడు మహళాయం ఎందుకు పెట్టాలి, మరి ఆబ్దికాలు పెడుతున్నాం కదండి, మరి మళ్ళా మహళాయం కూడా ఎందుకండి అనే ప్రశ్న కూడా రావచ్చు. ఎందుకని అనంటే అప్పుడు ముగ్గురిని మాత్రమే ఆహ్వానిస్తాం, ఇప్పుడు అలా కాదు, మొత్తం వంశం మొత్తం అందరూ కూడా వస్తారు. ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో వారు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇందులోకి వస్తారు. మన వంశస్థులే కాదు, ఎవరైనా సరే, ఇంకా బంధువుల్లో ఎవరన్నా చేసేవారు లేరు వారికి, అటువంటప్పుడు వారి యొక్క పేరుతో కూడా ఇక్కడ శ్రాద్ధ కర్మలు చేస్తారు. అదే కాదు, మిత్రులు ఉంటారు, మిత్రులకు కూడా ఈ సందర్భంగా పెట్టచ్చు అని చెప్తారనమాట. అందుకని ఇంతమంది వస్తారు కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఆబ్దికం పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ మహళాయం అనేటటువంటిది చేయాలి అని చెప్తారు. అయితే ఈ మహళాయం చేయటానికి కొంతమంది మరి మాకు అనుకూలత ఉండదండి అంటే అనేక కారణాలు అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనేక కోణాలు ఉండవచ్చు. ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలండి అని కూడా అడుగుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు పెట్టడం మంచిది. పెట్టలేని పరిస్థితుల్లో ఎవరికైనా సరే ఋతుకరణం అనేటటువంటి, అంటే నేను పెట్టలేనయ్యా అందుకని చెప్పి నీ చేత నేను పెట్టిస్తున్నాను అని చెప్పి వారికి చెప్పి, ఋతుకరణం అంటే ఈ దర్భలను వాళ్ళ చేతికి ఇస్తారనమాట, ఇచ్చి పెట్టిస్తారు. అలా చేయించవచ్చు. లేని పక్షంలో ఇంకా ఇది కూడా మా వల్ల కాదండి, మరి ఆర్థికంగా స్తోమత లేదండి అనుకున్నప్పుడు ఏదన్నా స్వయం పాకం తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక దేవాలయంలో బ్రాహ్మడికి కానీ, లేకపోతే మన ఇంటి పురోహితులు వారు ఉంటారు కదా, వారికైనా సరే మొత్తం అన్నీ ఇవ్వాలి. ఇచ్చామా అన్నట్టుగా కాకుండా పప్పు, ఉప్పు, చింతపండుతో సహా, పాలు, పెరుగు, నెయ్యితో సహా ఇవ్వాలి. ముఖ్యంగా అందులో ఆకుకూరలు కూడా పెట్టాలి. తోటకూరను ముఖ్యంగా పెడతారు, మనందరికీ తెలుసు. ఈ విధంగా చేయటం వల్ల మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో గతించిన వారు సంతుష్టులు అవుతారు. మన వంశ వృద్ధిని కోరేటటువంటి వారమ్మా, వారు వచ్చి చూస్తారని చెప్పాను కదా, సూక్ష్మ రూపంలో, వాయు రూపంలో వచ్చి మన గడప దగ్గర వీరు మనకి చక్కగా చేస్తున్నారు కాబట్టి, వీరు చేస్తున్నారంటే యథారాజా తథా ప్రజ, అంతేనా? తర్వాత తరం కూడా ఖచ్చితంగా చేస్తుంది కాబట్టి వీళ్ళ వంశని మనం వృద్ధి చేద్దాము అని మనసులో అనుకుంటారట. వాళ్ళు దీవించి వెళ్తారు. కాబట్టి పితృదేవతలకు చేసేటటువంటి శ్రాద్ధ కర్మ, అందుకే శ్రద్ధతో చేసేది శ్రాద్ధం కాబట్టి దానికి మడి, ఆచారము, పద్ధతి, వాటి నియమాలు కూడా సక్రమంగానే చెయ్యాలి. దాంట్లో వినియోగించేటటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడాను అంతే. ఉదాహరణకు ఒక్క విషయం చెప్తాను. మాకు చిన్నతనంలో ఇంట్లో ఆబ్దికం పెడుతుంటే ఈ 4 కూరలు 4 పచ్చళ్ళు చేస్తారు కదా, చేసినప్పుడు దోసకాయ తొరుగుతారు. తొరిగి ఏం చేసేవాళ్ళు అంటే అది చేదు ఉందా లేదా అని చూడమనేవాళ్ళు. చూసి నోట్లో మళ్ళీ తీసేసేయమనేవాళ్ళు, నోరు కడిగేసుకోమనేవాళ్ళు. అది తినకూడదు. మళ్ళా అది తిన్నది ముక్కైనా సరే, పచ్చి ముక్కే అయినా సరే దాన్ని కూడా మళ్ళా ఈ వండేటటువంటి పచ్చడి చేసే దాంట్లో పనికిరాదు. అంటే అంత నియమనిష్టలతో మనం చెయ్యాలి ఈ శ్రాద్ధ కర్మ అనేటటువంటిది. ఇది శాస్త్రపరంగా ఇది మన పెద్దవాళ్ళు చెప్పారు, పురాణాలు చెప్తున్నాయి, శాస్త్రం చెప్తుంది, ఇవన్నీ కరెక్టే. లౌకికంగా ఒక విషయం చెప్పనా నేను, అమ్మ, ఒక కుటుంబంలో 3 తరాల వాళ్ళు ఉంటారు. అంటే తాతగారు, మధ్యలో కొడుకు, వాళ్ళ మనవడు, ముగ్గురు ఉన్నారనుకుందాం. ఈ కొడుకు తండ్రిని చూస్తున్నాడు అనుకోండి, ఈ మనవడు ఏమనుకుంటాడు, నా తాతగారిని చాలా బాగా చూస్తున్నాడు మా నాన్న, కాబట్టి నాది కూడా బాధ్యత ఉంది రేపు అని చెప్పి మన సంస్కృతి, మన సంప్రదాయం, మన పద్ధతి, మన ఆచారం, మన వ్యవహారం నేర్పించటానికి మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఇది లౌకికంగా కూడా మనం తీసుకోవాలి. ఏదో పితృపక్షాలట, మళ్ళా లేకపోతే శాపాలట, ఇవన్నీ శాపం ఎక్కడా ఉండదండి. అది మన బాధ్యత, మనం చేయవలసినటువంటి కర్తవ్యం అది. అంటే పితృదోషాలు అంటే ఎందుకు వస్తాయి దోషాలు, వంశవృద్ధి ఎందుకు కాదు దోషం. మనం ఏదైనా చేసామంటే, మన కర్మఫలం అనుభవిస్తున్నామంటే మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి ఎప్పుడైనా మనం ఏం చేసామా అనేటటువంటిది. సరే అమ్మా, ఒక కాలర్ ఉన్నారమ్మా, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పేరు చెప్పండి. నా పేరు నాగమల్లేశ్వర్ అండి. అమ్మా చెప్పండి, మీ సందేహం ఏంటో. మా వారి ఫస్ట్ భార్య చనిపోయింది, ఒక బాబు ఒక పాప ఉన్నారు. బాబు పెట్టొచ్చునా అని
చిన్నప్పటి నుంచి పెట్టలేదు, ఇప్పుడు పెట్టచ్చు నానే. తప్పకుండా అమ్మా. లత గారు మీరు చెప్తారా? ఇప్పుడు మొదటి భార్య కనుక గతిస్తే వాళ్ళకి కనుక సంతానం ఉంటే, అది కూడా అబ్బాయి ఉంటే ఖచ్చితంగా పెట్టాలండి. ముందరి నుంచి పెట్టకపోయినా సరే వారు ఈ కార్యక్రమం అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి తిథి అది గనక గుర్తుండకపోతే అమావాస్య తిథి నాడు చేసుకోవచ్చు. తిథి గనక గుర్తుంటే ఆ తిథికి కనుక, అంటే ఇప్పుడు ఇవాళ పాడ్యం ఉంది, విధియా తదియా చవితి, ఈ తిథుల్లో ఎప్పుడన్నా సరే వాళ్ళకి గుర్తు ఉంటే గనక ఆ తిథిలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. తిథి గుర్తులేదు, మాసము గుర్తులేదు అన్నప్పుడు అమావాస్య రోజు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ పెట్టడం చాలా మంచిది. ఎందుకు అంటే చాలామందికి తెలియని విషయం, మామూలుగా ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగా మనం చేసే కర్మల్ని బట్టి మన జన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క పితృగణానికి అందరికీ కూడా అధిదేవత ఎవరు అనంటే యముడు. అందుకని మన కాలం చేసిన తర్వాత మనం చేసిన మంచి చెడుల గురించి తీసుకెళ్ళి అక్కడ చిట్టా చెప్పేది ఎవరు అనంటే వీళ్ళు పోయి చెప్తారనమాట. వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళని దాన ధర్మాలు చేశారు, వీళ్ళు పితృకార్యాలు చేశారు, ఇలా అన్నీ వాళ్ళు వెళ్ళి చెప్తారు. చెప్పిన తర్వాత మన కర్మని బట్టి మన జన్మ ఎత్తటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తల్లిగారు కాలం చేశారు కదా, చేసినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లిగారికి వీళ్ళు కార్యక్రమాలు చేయకపోతే ఇక్కడ వంశవృద్ధి ఉండదు. అంటే మనం కోరుకుంటున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఉండకపోగా ఇంకా మనకి చెడు జరిగేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలామంది ఈ మహాలయ పక్షాలలోనే పితృకార్యాలు చేయాలి అని అనుకుంటారు. కానీ ఒక్కొక్క సందర్భాల్లో మనకి తెలియకపోవచ్చు, లేకపోతే మనకి అవగాహన లేకపోవచ్చు, లేకపోతే చేయలేని పరిస్థితులు రావచ్చు. అప్పుడు ఏమిటి అనంటే, ఒకటి మనకి దీపావళి అమావాస్య ఉంది కదా, దీపావళి అమావాస్య రోజు కూడా తర్పణాలు వదలటం అనేది ఉంటుంది. అప్పటి వరకు మనకి పితృదేవతలు ఉంటారనమాట, ఈ భూమి మీద ఉంటారు. అందుకని ఏదో ఈ 15 రోజులే పితృదేవతలు భూమి మీద ఉంటారు వాయు రూపంలో, అందుకని ఇంకా వీళ్ళకి ఏమి చేయకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారని మనం అనుకోకూడదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మనకి ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి, అంటే అమావాస్య మొదలైనప్పటి నుంచి దీపావళి అమావాస్య వరకు కూడా ఈ పితృదేవతలు ఉంటారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నది ఈ భాద్రపద మాసంలో. భాద్రపద మాసంలో ఈ 15 రోజులు గనక మనం చేయలేకపోతే, ఎప్పుడైనా సరే సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు చేస్తాం. సపోజ్ ఈ 15 రోజులు చేయలేకపోయినప్పుడు తులారాశిలో ఉన్నప్పుడు, అంటే తులారాశిలోకి వెళ్ళినప్పుడు అది కూడా బహుళంలో వచ్చే 15 రోజులు చేయటం. లేకపోతే ఆశ్వీజ మాసంలో మనకి పంచమి తిథి వస్తుంది కదా, పంచమి రోజున చెయ్యటం. ఈ కార్యక్రమాలు అట్లీస్ట్ ఈ 15 రోజులు చేయలేని వారు ఎవరైతే ఉంటారో వారు గనక ఈ తిథుల రోజున గనక చేస్తే వారికి చాలా వరకు మంచి జరుగుతుంది. ఇంకా ఏవి చేయలేకపోయామండి అనే మాట అసలు రాకూడదు. ఎందుకంటే మన పెద్దలు ఇచ్చిన ఆస్తిని మనం అనుభవిస్తున్నాం కదా, పెద్దలు ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తున్నాం కదా, పెద్దలు ఇచ్చిన ఆరోగ్యంతో పాటు అందాన్ని అనుభవిస్తున్నాం కదా, ఏదైనా ఒక సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు పెద్దల కోసం కూడా మనం చెయ్యాలి. ఈ జన్మే పెద్దలు ఇచ్చింది కదా, మరి అది జన్మ వాళ్ళు ఇచ్చారు, అది మనం దాన్ని కరెక్ట్గా సాకారం చేసుకోవాలి. ఆ సాకారం చేయాలి అని అంటే పెద్దల కోసం మనం ఏం చేస్తున్నాము అనేది ఆలోచించాలి. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇక్కడ మన జన్మ కోసం మనం చేసుకుంటున్నాం, పెద్దల జన్మల కోసం కాదు. మనకు ఎటువంటి జన్మ కావాలో దాని గురించి మనం చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ కూడా మనకి కొంచెం కించిత్ స్వార్థమే కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఇది మనము ఎక్కడ మిస్ చేయకుండా, ఎక్కడైనా సరే బై మిస్టేక్ మేము చేయలేకపోయాము, మాకు తెలియలేదు అని అనుకుంటున్న వాళ్ళు ఇందాక నేను చెప్పిన తిథుల్లో కూడా చేసుకోవచ్చు. తప్పకుండా అండి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పేరు చెప్పండి. నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి. నమస్తే అమ్మా. నాకు వినిపిస్తోందమ్మా, టీవీ వైపు చూడకండి, మీ పేరు చెప్పి సందేహం ఏంటో చెప్పండి. సరే అమ్మా, మనము పితృదేవులకు వంటలు చేసి పెట్టుకుంటాం అమ్మా, అందులో దోసకాయ ఆనక్కాయ వేయకూడదు అని అంటారు కదా, అది నిజమా కాదా? మళ్ళీ ఇంకోటి అమ్మ సందేహం, మనకి ఈ రోజులలో కుదరలేదనుకో, అంటే ఇప్పుడు మనకు వచ్చే అమాస వరకు మేమైతే అమాస రోజు చేసుకుంటాము, ఇందులో మనకి ఏదన్నా అది వేరే విధంగా, అంటే మా కొడలు డెలివరీకి ఉంది, ఇది చేయొచ్చా చేయకూడదా? మనము ఇప్పుడు బ్రాహ్మణులకు కొన్ని ఇస్తాం కదమ్మా, వాళ్ళకు అట్లా కూడా ఇవ్వచ్చా ఇవ్వద్దా? తప్పకుండా అమ్మా. సరే అమ్మా, మీరు చెప్పండి లక్ష్మి గారు, ఏం చేయమంటారు? అంటే ఈ పితృదేవతలకు మనం చేసేటువంటి కొన్ని క్రతువుల్లో కొన్ని రకాల పదార్థాలు వాడాలి, కొన్ని వాడకూడదు అనేటువంటిది కూడా శాస్త్రం చెప్తోంది అంటారు. అసలు వాళ్ళకు వండేటువంటి పదార్థాలు, వాళ్ళకి చేసేటువంటి పద్ధతుల్లో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు,
ఆవిడ అడిగిన ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇప్పుడే లత గారు చెప్పేశారు, అందుకని మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంటే కొన్ని పదార్థాలు వాడరండి, నిజమే. వంకాయ, టమాటా ఇలాంటివన్నీ కూడా. దోసకాయ వాడచ్చు, ఆవిడ దోసకాయ ఆనపకాయ అన్నారు. అది ఆనపకాయ కూడా అండి, సొరకాయ ఆనపకాయ అంటే అది కొన్ని ప్రాంతాల వారు వాడతారు, అది ప్రాంతాచారం ఉంటుంది. ఆ ప్రాంతాచారాన్ని బట్టి కొన్ని ప్రాంతాల వారు వాడతారు, కొన్ని ప్రాంతాల వారు వాడరు. అదే కాదు, ఇంకొకటి కూడా, ఈ వంకాయని కూడా అంతే. కొంతమంది నేను చూస్తుంటాను మా ఇళ్లలోనే కొంతమంది వాడతారు, అంటే 3 కూరలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాడతారు. అదే 4 కూరలు చేసే పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు వంకాయని వాడరు, టమాటాని వాడరు, ఇంగువని వాడరు, జీలకర్రని వాడరు, కొత్తిమీరని వాడరు, కరివేపాకుని వాడరు. ఇంకా కరివేపాకునన్నా కొంతమంది వాడతారు కానీ కొత్తిమీరని వాడరు, ఎందుకంటే సువాసన వచ్చేటటువంటిది. ఎందుకయ్యా సువాసన వచ్చేటటువంటి, ఇప్పుడు ఒక ఇంగువ తిరగమూత వేసినటువంటి పచ్చడి చేస్తున్నారనుకోండి, దోసకాయ పచ్చడి చేస్తున్నారనుకుందాం, అబ్బా మంచి వాసన వస్తుంది అని అనేస్తాం కదా, అటువంటి మాటలు అనకూడదు. అందుకని చెప్పి ఈ సువాసన ఏవైతే వస్తాయో, మంచి రుచికి పెంచేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే రుచి లేకుండా పెట్టమని కాదు అక్కడ అర్థము, బయటికి బాగా వాసన వచ్చేటటువంటి. అందులో ఉప్పు కారం కరెక్ట్గా పడిందంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మా ఇంట్లో అమ్మమ్మ గారు వాళ్ళు, ఉప్పు కారము సరిగ్గా వేస్తే ఊపిరాడకుండా తింటారా అంటూ ఉండేవాళ్ళు. దాంట్లో వేసేటటువంటి ఉప్పు కారము తిరగమూతలో కరెక్ట్గా పడిందంటే మంచి రుచి వస్తుంది, ఇవన్నీ వేయకపోయినా కూడా. కానీ వీటి వేయటం వల్ల ఏమవుతుందంటే అదనంగా ఒక మంచి సువాసన అనేటటువంటిది దానికి జత అవుతుంది. అందుకని ఆ జత అయ్యేటటువంటి ఆ సువాసనను మనం పీల్చి అబ్బా బాగుంది అని, ఇందాకే ఆవిడ చెప్పారు చూడండి, కొన్ని అనకూడదని. మనం వడ్డించేటప్పుడు కూడా చూడండి, నిత్యము మనం భోంచేసేటప్పుడు కూడా ఆ మొట్టమొదట అన్నం పెట్టకుండా రా అంటుంటారు. ఎందుకని? ఆ రోజుల్లో ముఖ్యంగా మొట్టమొదటగా పెట్టవలసిందే అన్నం, పాయసం, భక్ష్యం అంటారు. ఇవే పెట్టాలి, మొట్టమొదటి అన్నం పెట్టాలి, ఆ తర్వాత పాయసం పెట్టాలి, ఆ తర్వాత భక్ష్యం అంటే గారెలు బూరెలు పెట్టాలి, ఆ తర్వాత మిగతావి కూరలన్నీ 4 కూరలు ఒక పక్క, 4 పచ్చళ్ళన్నీ ఒక పక్కన. దానికి వడ్డించే విధానం వేరు, దానికి చేసే పద్ధతి వేరు. కాదమ్మా, ఇప్పుడు వాళ్ళ ప్రీతి కోసం కదా మనం అన్నీ చేస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు అనేటువంటి నమ్మకంతో ఆ అనుభూతిని పొందుతూ కదా వండుతాము ఏదైనా కానీ. మరి వాళ్లకు నచ్చిన పదార్థాలు ఇప్పుడు వాళ్ళకి సకుటుంబ సపరివార సమేతంగా వడ్డించడం ఇష్టమేమో, మాట్లాడుతూ చక్కగా చేయాలి అనేటువంటిది మనలో ఉంటుంది కదా. కానీ శాస్త్రం ఎందుకు ప్రతిదీ నెమ్మదిగా చేయాలి, ముందు భక్ష్యమే పెట్టాలి, ముందు పచ్చడే వడ్డించాలి, ఇలా ఎందుకు చెప్పారు? కొన్ని పదార్థాలే వండాలి, కొన్ని పదార్థాలు వండకూడదు, ఇలా ఎందుకు మళ్ళీ చెప్పారు? ఎందుకనంటే మనకి కూడా ఝాస దాని మీద పోకుండా. ఎందుకంటే నేను అనుకుంటా, లౌకికంగా మీరు అడిగిన దానికి నేను చెప్తాను, అది శాస్త్రం ఏది చెప్పినా కూడా ఒకటి పక్కనే లౌకికం ఉంటుంది, ఒక సైన్స్ కూడా ఉంటుందండి. ఎందుకని అంటే మనం తింటాము, వాళ్ళకి పెట్టేసిన తర్వాత తింటారు చూడండి, భోజనం చేస్తామని చాలా పొద్దుపోతుంది, ఆ వాసనలు పీలుస్తామని కావచ్చు, లేకపోతే వారికి కూడాను మొట్టమొదట ఏమున్నాయో తెలియటం కోసం కావచ్చు, వారికి ముందర ఇప్పుడు నివేదన పెడతాం చూడండి. నేను చెప్పాను వసు రుద్ర ఆదిత్య రూపాలని చెప్పాను కదా, అక్కడ పెట్టేటటువంటి వాటికి కూడా ఇవన్నీ పెట్టరే. మళ్ళా ఏం పెడతారు? గారెలు బూరెలు పెడతారు. గారెలు అది కూడా మా అమ్మగారింటి అయితే గారెలు బూరెలు పెడతారు, మా అత్తగారింటో మళ్ళీ గారెలు బూరెలు పెట్టరు, మాకు బెల్లం పెడతారు. అది వారి వారి ఇంటి ఆచారం, మా ఇంట్లో బెల్లం పెడతారు. అట్లా ఒక్కొక్కళ్ళకి మా అత్తగారింట, అమ్మగారింట మామూలుగా గారెలు బూరెలు పెడతారు. వారి వారి సంప్రదాయము, ప్రాంతాచారము, కాలాచారం, దేశాచారాన్ని బట్టి ఉంటుంది. వారికి అన్నీ వడ్డించాలి అంటే వాటి మీద ధ్యాస మనకు పోకుండా ఉండటం కోసమే. అబ్బాయి ఇంత కమ్మటి సువాసనలు వస్తున్నాయి అని చెప్పి మన నోట్లో నీళ్లు ఉరకండాను, మన ధ్యాస దాని మీద పోకుండా శ్రద్ధగా చేయటం కోసమని ఏర్పాటు చేశారు. అంతేగాని వారికి చేసేదాంట్లో మనం ఏదో లోటు చేయాలనో లోటు చేయమనో అని కాదు, అన్నీ చేయాలి. చూడండి, మరి లేకపోతే వారు చనిపోయిన రోజు మనకి ఎంత బాధగా ఉంటుంది. అటువంటి రోజును కూడా తీపి పదార్థమైనటువంటి పర్వాణాన్ని చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు చెప్పండి? మరి సంవత్సరం అంతా కూడా ఏ శుభకార్యమైనా కానీ, ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా కూడా మనం తీపి చేసుకుంటున్నాం కదా, మరి పాయసానాలు అన్నీ చేసుకుంటూ తింటున్నాం కదా, మరి వారికి ఎందుకు లేదు, వద్దు అని ఏర్పాటు చేశారు మన పెద్దలు. మరి ఏ పండగ వచ్చినా గారెలు బూరెలు చేసుకుంటున్నాం కదా, మరి వారికి ఎందుకు వద్దు అని చెప్పి గారెలు బూరెలు పెట్టడంలో ఆంతర్యం అది. మరి గారెలు ఎందుకు పెట్టారయ్యా అంటే మాషం అంటారు దాన్ని. దేంతో మినుము దేంతో సమానం అంటే మాంసంతో సమానమట. అందుకని చెప్పి కలియుగంలో దాన్ని ఏర్పాటు చేశారు. యుగాల్లో నియమాలు మారతాయి. ఒక యుగంలో వేరే యుగంలో వేరేవి పెట్టేవారు. ఈ యుగాల్లో ధర్మం ఒకటే ఉంటుంది. ధర్మం యుగాలు మారినటువంటిది ఒకటే ధర్మం.
కానీ యుగ నియమాలు మటుకు మారుతూ ఉంటాయి. అప్పుడు పెట్టేటటువంటి వేరే యుగాల్లో పెట్టే ఆహార పదార్థాలు వేరు. మరి కలియుగంలో మరి తత్సమానమైనటువంటిది ఏం పెట్టాలరా అంటే దాన్ని మాంసం అని చెప్పారు. ఆ మినుము దేంతో సమానం అంటే మాంసంతో సమానం. అందుకని చెప్పి దీన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఏది చేసినా చాలా ఆలోచించే చేశారమ్మా. మళ్ళా దీంట్లో ఖచ్చితంగా ఒక ఆకుకూరను పెట్టమంటారు. అది వేరే ఆకుకూరలు కాదు సుమా, తోటకూరనే పెట్టమంటారు. మళ్ళీ జీర్ణం ఉంటుంది, తేలిగ్గా జీర్ణం అవ్వాలి, రుచిగాను ఉండాలి, అన్ని కలగలుపుగా పెట్టారు. ఒక ఆకుకూర, ఒక కాయగూర, 2 దుంపకూరలు, లేకపోతే కనుక 2 కాయగూరలు, ఒక దుంపకూర, ఒక ఆకుకూర, ఈ విధంగా పెట్టమని చెప్పారు. అన్నిటినీ కూడా సమానంగా. అంటే డైట్ బ్యాలెన్స్ అన్నది మనకు తెలుసా, వాళ్ళకి తెలుసా? వాళ్ళకే తెలుసా, అవునా? కాబట్టి అందుకని ఇంత ఆలోచించి పెట్టినటువంటి ఉద్దేశం ఇది. అంతేగాని ఇక్కడ ఎందుకండి మరి పోయిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయిన రోజు మనకు చాలా బాధగా ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకండి, ఏదో ఒక్క రకం చేసి పెడితే సరిపోదా అని మనకు ఆలోచన రావటం సహజం. తప్పకుండా కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పి సందేహం చెప్పండి అమ్మా. సుభద్ర అండి. సుభద్ర గారు చెప్పండి అమ్మా. అదేండి, మా అబ్బాయికి అమ్మాయి ఇచ్చిందండి. అమ్మాయి ఎడితేనండి 21 రోజు నాకండి 20వ తారీఖు 20వ తారీఖు 25కి అవుద్దండి. 21 రోజు 21 రోజు అవుతాయండి. 25కి ఆ పితృదేవతలకి ఆ ఏళ పాకం పంతులు గారికి బియ్యం అండి ఏమి ఇవ్వాలో చెప్తారనండి. మరి ఆ నాన్నగారి పేరు చెప్పి బియ్యం పంతులు గారికి ఇస్తేనండి, లేకపోతే ఏదన్నా చెప్తారని చెప్తారనండి. తప్పకుండా అమ్మా, ఇలా చాలా మందికి ఉంటుంది సందేహం. లత గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనవరాలు పుట్టిన తర్వాత 21వ తారీఖు వాళ్ళకి స్నానం అయిపోతుంది అమ్మాయికి. 25వ తారీఖు ఈవిడ ఇవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు చక్కగా స్వయం పాకం పంతులు గారిని పిలిచి ఇవ్వచ్చమ్మా, తప్పేమీ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే బియ్యంతో పాటు ఆకుకూర తప్పనిసరిగా ఇస్తారు. ఆకుకూర ఖచ్చితంగా ఇవ్వాలి. మనం వంట సామానమ్మా, మామూలుగా మనం రోజు వంటలో ఏమేమి వాడుకుంటాం? బెల్లం, చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు, తర్వాత ఏంటంటే ఇందాక చెప్పినట్టు కూరలు. కొంతమంది 4 వెరైటీలు ఇస్తారు, కొంతమంది 2 రకాలే ఇస్తారు. ఇందులో కూడా బేసిక్గా ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే విశ్వామిత్ర సృష్టి అనేది ఉంది కదా, దానిలో వంకాయ విశ్వామిత్ర సృష్టి అందుకని పెట్టరనమాట. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆయన. అందుకని ఏంటంటే వంకాయలు కానీ, బీన్స్ కానీ, క్యారెట్స్ కానీ, కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ ఇలాంటివి పెట్టరు, అందుకు పెట్టరు. అందులో కూడా ఇప్పుడు కొన్ని చిన్న చిన్న మినహాయింపులు వస్తున్నాయి. కానీ బేసిక్గా మనకి చెప్పింది ఏంటంటే సృష్టికి ప్రతి సృష్టిగా ఉన్నది ఏది కూడా ఈ కార్యక్రమాలకి వర్తించదు. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇన్ని వెరైటీలు ఇప్పుడు మనం అనుకోవచ్చు మీరు, అదేంటండి ఆకుకూర ఎందుకు ఇస్తున్నాము, ఒక కూర ఇస్తే సరిపోదా, ఒక పప్పు ఇస్తే సరిపోదా అనుకుంటున్నాం. కందిపప్పు, పెసరపప్పు వాడతారు, కందిపప్పు వాడరు. పెసరపప్పు వాడి దాంతో పాటుగా ఇందాక మనకి లక్ష్మి గారు చెప్పినట్టుగా మనం పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే భోక్తలు కూడా ఇక్కడ ఒకటి లౌకికంగా మనం చూసామంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళామనుకోండి, ఈ కర్మ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా చాలా నియమ నిబంధనలతోటి ఉండాలి. అంటే దానికి సమకూర్చుకునే డబ్బు కూడా నీతిగా సంపాదించాలి. అంతే, ఎక్కడ ఒక దోషం అనేది ఉండకూడదు అనమాట. ఎక్కడ దోషం ఉన్నా కూడా అది మనకి అంత ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు భోక్తలు ఎవరైతే కూర్చున్నారో భోక్తలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం నచ్చచ్చు, ఒకళ్ళకి ఒక ఆహారం నచ్చచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళు టిఫిన్ లాంటివి ఏమీ చేయకూడదు. వాళ్ళు కూడా అంతే పద్ధతిగా వచ్చి మీరు గనక కార్యక్రమం చేస్తుంటే వారి ఇంటికి వచ్చి మడిబట్ట ఆరేసుకొని తడిబట్ట కట్టుకునే భోజనం చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మనకి కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటి వాళ్ళకి మనం ఆరిపోకూడదు, కూడా తడి పొడిగా ఉండాలి. పూజలు అప్పుడేమో ఇంత కూడా తడి ఉండకూడదు, ఇప్పుడేమో తడి పొడిగా ఉండాలి, కొద్దిగా తడైనా ఉండాలి. శరీరం సహకరించదండి అంటూ ఉంటారు కొంత. అటువంటి వారైనా ఏదో కొద్దిగా గొప్ప అయినా సరే తడి అనేటటువంటి కొంచెం తడిగా ఉండాలి. తడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నట్టు తడి పొడిగా కట్టుకొని వాళ్ళు భోజనం చేస్తారు. అలాగే ఆహారంలో కూడా వారికి ఇష్టమైనది. ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళని ఎవరైనా అనుకుంటున్నాం, వీళ్ళని పితృదేవతలు ఆవహిస్తారు, వీళ్ళు వాళ్ళ బదులుగా భోజనం చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం కదా. అందులో ఇష్టమైన పదార్థం ఏదైనా ఉందంటే కొంచెం ఎక్కువ సార్లు కలుపుకుంటారు. ఇప్పుడు ఏదైనా మనం చేసిన పచ్చడి ఇష్టం అనుకోండి, అది కొంచెం ఎక్కువ సార్లు కలుపుకుంటారు. అంటే వాళ్ళ ప్రీతి కొరకు చేస్తున్నాము అని చెప్పటం. రెండోది ఏంటంటే మామూలుగా మనం గనక టెక్నికల్గా చూసామనంటే మనది శరీరము, దీని తర్వాత ప్రేతాత్మ, తర్వాత ఆత్మ. ఈ ప్రేతాత్మగా ఉన్నప్పుడు కానీ ఆత్మగా ఉన్నప్పుడు కానీ ఏదైనా మన దేహంతో ఉన్నప్పుడే మనకి రుచులు, ఆ తర్వాత మనకి రుచులే ఉండవు.
ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా తిన్నామంటే మనకి ఇది పులుపు ఉందనో కారం ఉందనో ఉప్పనో తెలుస్తుంది. మనకి మనం ఆత్మ మారిన తర్వాత మన ప్రేతాత్మ అంటే మళ్ళీ అదేదో నెగటివ్ అనుకోకూడదు. కాలం చేసిన తర్వాత వచ్చేదాన్ని ప్రేతాత్మ అంటారు, అంతే తప్ప దానికి సంబంధించి దాన్ని నెగటివ్గా తీసుకోకూడదు. అలాగే చాలామంది కార్యక్రమాలు చేయటం మానేస్తే వాళ్ళ ఇళ్లల్లో కూడా వాళ్ళకి కళల్లో ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అన్నమాట. పెద్దలు కనిపించారండి మాకు అని అంటారు చూసారా. ఈ పెద్దలు కనిపించినప్పుడు వీళ్ళు ఏం చేయాలి అనేది కూడా మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది. పెద్దలు కనిపించినప్పుడు ఏం చేయాలి అని అంటే సాధారణంగా వీళ్ళకి వచ్చే కళలు ఎలా ఉంటాయంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటారు, లేకపోతే ఎక్కడికైనా మంచి పని చేద్దాం అనుకుంటారు. ఆ తర్వాత ఆ పని చేయాలంటే వాళ్ళకి నిస్సత్తువ వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఆర్థికంగా వాళ్ళకి ఎక్కడా కూడా వెసులుబాటు కాదు. అలాగే కుటుంబాల్లో సఖ్యత ఉండదు, భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండదు, సంతానం కలగదు, కలిగిన అనారోగ్యం ఉంటుంది, ఎక్కడా వృద్ధి ఉండదు. లేకపోతే మంచిగా ఆరోగ్యం ఉంది, లేకపోతే బాగా డబ్బులుంటే అనుభవించేంత టైం ఉండదు. ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా పితృదేవతల వాళ్ళని మనం గనక వాళ్ళని హ్యాపీ చేయలేదనుకోండి, సంతృష్టి పరచకపోతే మనకి కలిగే ఇబ్బందులు అన్నమాట ఇవన్నీ. అందుకని ఈ ఇబ్బందులన్నీ మనం ఎక్కడ పడగలం? అంతే కదా. ఇప్పుడు మనుషులం అంటేనే మనకి సుఖంగా ఉండాలి, ప్రాణం అని కోరుకునే వాళ్ళం. ఎక్కడ ఏదొచ్చినా ఒక ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మనం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మనం పితృదేవతల కోసం అని చెప్పి ఈ పితృపక్షంలో మన కార్యక్రమాలు చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. తప్పకుండా అండి. అయితే ఇక్కడ చాలా మందికి ఉండేటువంటి ఒక ప్రశ్న, పితృదేవతలు అనేవాళ్ళు మనవాళ్ళు, మన తాతగారు, మన ముత్తాతగారు, లేదా మన నాన్నగారు, వీళ్ళు శాపాలు పెట్టడం ఏంటి, వీళ్ళ వల్ల మన వంశ వృద్ధి జరగడం ఏంటి, వీళ్ళు పెట్టే శాపాల వల్ల మన వంశంలో సమస్యలు అనేవి రావడం ఏంటి, మన వాళ్లే కదా ఎందుకు ఇలా చేస్తారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఒకసారి దీన్ని నివృత్తి చేయండి. మీరు ఒక పూట ఉపవాసం చేశారనుకోండి, ఆ ఒక్క పూట చేస్తారు, సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం కడుపులో ఆకలి వేస్తూ ఉంటుంది. ఏకాదశి ఉపవాసం అనుకున్నాం అనుకోండి, మహా అయితే మనం 12 గడియల వరకు కూర్చుంటాం, తర్వాత భోజనం చేస్తాం. సరే ఇంకా 2 రోజులు ఉపవాసం అన్నాం, అప్పుడు ఇంకో 2 రోజులు అతి కష్టం మీద చేస్తాం. ఆ తర్వాత ఏమవుతుందండి, మనకి కోపం వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. పితృదేవతలకు కూడా అంతే. వాళ్ళకి మన కాలగమనం వేరు కదా. మనకి 365 రోజులైతే వాళ్ళకి ఒక్కరోజు. ఆ ఒక్కరోజు వాళ్ళకి ప్రత్యేకించి మనం తిథి కార్యక్రమాలు అని చెప్పి చేస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళు వెయిట్ చేసేదే, అంటే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు మా టైం ఎప్పుడు వస్తుందా, మాకు ఎప్పుడు వీళ్ళు ఆహారం పెడతారా అని. ఆ ఆహారం పెట్టే టైంలో కూడా మనం ఆహారం పెట్టలేదనుకోండి, వాళ్ళకి ఏమొస్తుందంటే కోపమే వస్తుంది. అందుకని ఏంటంటే కోపం వచ్చినప్పుడు కూడా ఇక్కడ 2 రకాలుగా చెప్తారు. ఒకటి, కోపం వస్తే వాళ్ళు శపిస్తారు అంటే కోపంతో బాధపడడం, శపించటం కాదు. అరే నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఇంటి బయట, నువ్వు నాకు అట్లీస్ట్ నువ్వు మామూలుగా శ్రాద్ధకర్మలు చేయకపోయినా తిలతర్పణాలు వదలచ్చు కదా, తిలతర్పణం కూడా వదలలేదు కదా అని బాధపడతారు. బాధతోటి కలుగుతుంది కనుక, అయ్యో చూసావా వంశవృద్ధి కోసం కదా మేము వచ్చింది, నిన్ను ఆశీర్వదించాలని కదా వచ్చాము, అలాంటిది నువ్వు ఇవేమీ చేయకపోతే నేను నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను? ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టామనుకోండి, వాళ్ళు భోజనం భలే పెట్టావమ్మా కడుపు నిండిపోయింది అంటారు. మీరు భోక్తలు కూడా వాళ్ళు బయటికి వచ్చి చేతులు కడుక్కున్న తర్వాత కూడా, చేతులు కడుక్కుతున్నప్పుడు కూడా అక్కడ పితృదేవతలు ఉంటారు, అక్కడ ఆ జ్వలం ద్వారా తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే రకరకాల రూపాలలో రకరకాలుగా వాళ్ళు వచ్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు, స్వీకరిస్తారు. అలాంటిది మనం ఏమీ చెయ్యకపోగా వాళ్ళని మీరు మాకు అన్ని వరాలు ఇవ్వండి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు చాలా మంది దేవతలను ఉపాసిస్తారు. ఉపాసించినప్పుడు కూడా అందరూ మా వంశవృద్ధి కలగాలి, మా పిల్లలు బాగుండాలి, భర్త బాగుండాలి, భార్య బాగుండాలి, ఉద్యోగం రావాలి, ఇవన్నీ అడుగుతారు కదా. ఇవన్నిటితో పాటు పితృ కార్యక్రమాలు కూడా చేస్తే ఇంత అడగాల్సిన అవసరమే లేదు. పితృదేవతలు అంత తొందరగా కూడా ప్రీతి చెందుతారు, అంత తొందరగా వాళ్ళు హ్యాపీ అయిపోతారు. అందుకని మనం చేసేది ఏముంది, వాళ్ళ తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ తిథి నాడు వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం చేయటం. సపోజ్ మనం చెయ్యలేకపోయాము అని అంటే ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు ఇంకెవరికైనా కూడా చెప్పి చేయించటం. అది కూడా చెయ్యలేము, మా వల్ల అది కూడా అవ్వలేదు అని అంటారా, అట్లీస్ట్ మా దగ్గర అసలు డబ్బులు లేవు, ఏం లేవంటే తోటకూర కొనుక్కురాలేమా, ఓ 2 కట్టల తోటకూరని తీసుకొచ్చి దాంతో శ్రాద్ధ కర్మలు చేయటం. అది కూడా చెయ్యలేని వాళ్ళు ఉంటారు, ఆవుకి పెట్టమని చెప్పారు, ఆవు కన్నా పెట్టండి అని చెప్పారు. ఇందులో ఇంకా ఏమీ చెయ్యలేము అన్నప్పుడు ఇంకా సరే పంతులు గారికి మనం మామూలుగా స్వయం పాకం ఇవ్వటం అనేది ఒక కార్యక్రమం. అంటే ఏంటంటే ఇన్ని మెథడ్స్ కూడా చేయలేని వాళ్ళు చిట్ట చివరికి అది లీస్ట్ అనమాట. అంటే అది చెప్పారు కదా అని ఇవన్నీ మానేయమని కాదు. అవును, నిర్జర అంటే ఎవరు జనాలు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి గోరుని ఆడవాళ్ళట. అడవి అంటే ఇప్పుడు ఎవరైతే జనాలు ఉంటారు, అడవిలోకి వెళ్తే మళ్ళీ మృగాలు ఉంటాయి, చెట్టు చామలు ఉండే చోట ఆడవాళ్ళట. బాగా ఏడి నాకు ఈ పరిస్థితి ఏమిటి,
నాకు ధనం లేదు, ఆరోగ్యం లేదు, నాకు పెట్టే పరిస్థితి లేదు అని చెప్పి బోరుని ఆడవాళ్ళట. అది చిట్ట చివరిది. అంటే నాకు అవకాశం ఉండి కూడా నేను బోరుని ఏడుస్తానంటే పితృదేవతలు సంతుష్టులు అవ్వరు. ఇవన్నీ అవకాశాలు, ఇప్పుడు లతగారు చెప్పినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేని పక్షంలో మాత్రమే చిట్ట చివరిది అనమాట. లాస్ట్ ఆప్షన్. అంతేగాని మనకి అదే చేస్తాను ఇవన్నీ చెయ్యను అని చెప్పకూడదు. అందుకని ఏంటంటే వాళ్ళకి ఆహారం పెట్టామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు భగవంతుడికి ఇన్ని ప్రసాదాలు చేసి పెడుతున్నారు, ఎందుకు చేసి పెడుతున్నారు? వినాయక చవితికి ఎందుకు ఉండ్రాళ్ళు చేసాం, కుడుములు చేసాం, ఇంకోటి చేసాం? ఎందుకంటే భగవంతుడికి ఆనందంగా ఉంటుంది, ఆయనకి ఇష్టమైనవి అని చేసాం. అలాగే పితృదేవతలకు ఇష్టమైన పదార్థాలతోటి పితృదేవులకి కనుక ఆహారం పెట్టామంటే వాళ్ళు కూడా సంతోషులు అవుతారు, మన్ని కూడా ఆశీర్వదిస్తారు. ఇప్పుడు అందరికీ అవకాశాలు ఉన్నా సహకారం అనేది ఉండకపోవచ్చు కుటుంబంలో. ఇప్పుడు ఇంటి ఆడవాళ్ళకి చెయ్యాలి అని మనసులో చాలా తహతహ ఉంటుంది, మగవాళ్ళ సహకారం ఉండదు. ఇప్పుడు అవన్నీ అవసరమా, ఇప్పుడు ఆ ఖర్చులు అవసరమా, ఏం అవసరం లేదులే అని కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ ఇంటి ఇల్లాలు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు చేస్తే పితృదేవతలకు వెళుతుందా అమ్మ? ఒకవేళ ఆడపిల్ల చెయ్యదగ్గ విధానం ఏం చెప్పబడుతోంది? అది శ్రాద్ధ కర్మగా మటుకు ఆడవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు ఆడపిల్లలే ఉన్నారు, ఒక ఇంట్లో మరి మగపిల్లలు లేరు అనుకున్న పక్షంలో కూడా దహోత్రుడు చేయవలసినటువంటిది. ఎప్పుడు చేయాలంటే దహోత్రుడికి మొట్టమొదటి రోజే చేయాలని చెప్పారు. పాడ్యమి నాడే చేయాలట దహోత్రుడు చేసేటట్లయితే కనుక. దహోత్రుడు అంటే కూతురు కొడుకు. ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారనుకుందామమ్మా, అబ్బాయిలు లేరు. ఆ పెద్ద కూతురికి కొడుకు ఉంటాడు కదా, పెద్ద కొడుకు. ఆ పెద్ద కొడుకు కావచ్చు, ఒకడే కొడుకు కావచ్చు. ఆ కొడుకు కూడా మాట వినకపోతే కర్మానుసారం ఇప్పుడు ఆ కొడుకు కూడా మాట వినదు. ఆ కొడుకు కూడా మాట వినకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా సరే ఇంత ఇచ్చేసేసి వారి చేత చేయించటము. అలా అది కూడా భర్త పర్మిషన్ లేకుండా ఏది చేయకూడదు అని చెప్తారు మన సనాతన ధర్మంలో. అప్పుడు కానీ పూర్తి ఫలితం రాదు. అంటే మీరు కష్టపడద్దు, మీరు నాకు ఇంతని ఇవ్వండి చాలు, మిమ్మల్ని మీరు కష్టపడలేరు, కష్టపడటం ఇష్టం ఉండదు, కానీ నాకు చేయాలని కోరిక అని చెప్పి కొంచెం వారితో చెప్పుకొని నచ్చజెప్పుకొని అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా వేరే వారి చేత కూడా చేయించుకోవచ్చు. లేకపోతే ఇవాళ చేసేటటువంటి బయట చాలా ఉన్నాయి చూడండి, ఇంత డబ్బులని కడితే అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి కూడా, సంస్థల దగ్గరికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. అవి కూడా లేదండి, అది కూడా వద్దన్నారండి మగవాళ్ళు అన్న పరిస్థితుల్లో ఒక బ్రాహ్మడికి పిలిచి స్వయం పాకంతో పాటు కుదిరితే వస్త్రాలు కూడా దానం. అంటే ఇప్పుడు ఈ విధానాలన్నీ ఇంట్లోనే ఆచరించాలా, మనం ఉన్న ప్రాంతంలోనే ఆచరించాలా, పుణ్యక్షేత్రాల్లో చేసినా అదే ఫలితం వస్తుందా? తేడా ఏంటమ్మా? మన ఇంట్లోనే ఆచరిస్తేనే మనకు మంచిదండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి చార్ధామ్ యాత్ర వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ చేసేటటువంటి పిండ ప్రధానాలు అన్నీ ఉంటాయి, గయా శ్రాద్ధాలు అవన్నీ కూడా చేసేసినా కానీ మా నాన్నగారిని చాలామంది అంటుంటారు, నువ్వు ఇంత వయసులో 80 సంవత్సరాలు దాటి ఇప్పుడు నీ వయసులో నువ్వు అన్నీ చేసావు, అన్ని చోట్ల తిరిగావు, పైగా పంచగయల్లో పెట్టావు, అయినా ఇంకా ఇంట్లో ప్రతి సంవత్సరం చేస్తావు ఏంటంటే అది నా ధర్మం అని చెప్తారు. ఎందుకనంటే ఇంట్లో పెడితే ఇది వేరండి. ఇప్పుడు వాళ్ళు కట్టించినటువంటి ఇంట్లో మనం ఉంటున్నాము, వాళ్ళు ఇచ్చినటువంటి దేహం ఈ ఇల్లు, అవునా, ఈ ఇంట్లో నివసిస్తున్నాం మరి. కాబట్టి వారికి మనం చేసేటటువంటి సద్గతి కోసం చేసేది. అయితే పుణ్యక్షేత్రాల్లో చేయటం కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం. అయితే పుణ్యక్షేత్రాల్లో చేశాం కదా అని చెప్పి ఇంట్లో మానేయకూడదు. ఇంట్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేసే దాంట్లో చేయవలసిందే. అదేవిధంగా ఇప్పుడు ఈ మహాళాయల్లో కూడా చేయాలి. అదే కదమ్మా, ప్రతి మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు చూడు తలా తిర్పణాలు అనేటటువంటిది కూడా విడుస్తూ ఉంటారు. తప్పకుండా. లత గారు, అలాగే చివరి ప్రశ్న, చాలా కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి అమ్మా, మీ సందేహం చెప్పండి తొందరగా. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అయితే కొంతమంది మగాళ్ళు ఏంటంటే ఇలాగా బ్రాహ్మణ్స్ కి అందరికి ఉంటాయి కదా, మనం పితృది పెడతాము, దానాలు ఇస్తాము, కానీ దాని బదులు ఆవులకి ఆశ్రమంలో పిల్లలు, మోగ పిల్లలు వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే బెటర్ కదా అని అంటారు. దానికి ఏంటని ఆన్సర్? అలా ఇవ్వచ్చా? మనం ఈ ఖర్చు అక్కడ పెట్టుకోవచ్చా? తప్పకుండా అమ్మా. అలాగే దీంతో పాటుగా లత గారు, మనకి చాలా తక్కువ సమయం ఉంది, ఆవిడ సందేహాన్ని నివృత్తి చేస్తూనే ఈ సమయంలో ఇంట్లో దీపారాధనలు, నిత్య కృత్యాల విషయంలో కూడా ఎటువంటి విధానాలు పాటించాలనే దాంతో కార్యక్రమాన్ని ముగిద్దాం. దీంతో పాటు ఇంకొక చిన్న విషయాన్ని కూడా యాడ్ చేద్దాం. స్త్రీలు సాధారణంగా ఇందాక మీరు అడిగినట్టుగా స్త్రీలకి గనక కుదరకపోతే, లేకపోతే ఇంట్లో మగవాళ్ళు సహకరించకపోతే, అలాంటప్పుడు ప్రజాపతి రుచి అనే ఆయన ఈ పితృదేవతలకి సంబంధించిన ఒక స్తోత్రం చదివాడు. ఆ స్తోత్రాన్ని గనక మనం ప్రతిరోజు చదివితే దాని వలన ఫలితం అనేది వస్తుంది. ఇది మనకి అక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా మన చేత మనని చదవమని చెప్తూ ఉంటారు. ఇంకో రెండో విషయం ఏంటంటే,
పెద్దలకి చేసేది ఇప్పుడు మనకి కావాల్సినది ఏదైనా ఉందనుకోండి, నాకు కావాల్సింది నాకు ఇస్తే ఆనందమా లేకపోతే ఇది తీసుకెళ్ళి ఇంకెవరికో ఇస్తే ఆనందమా? ఇప్పుడు ఖర్చు అది ఖర్చే ఇదే ఖర్చే. బ్రాహ్మలకి పెట్టేదాల్లో మనకి ఏమొస్తుంది, అదే ఏ ఆవుకో పిల్లలకో పెడితే మనకి బాగుంటుంది కదా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అదే ఫలితాన్ని కూడా మనం ఆశిస్తున్నాంగా, అక్కడి నుంచి వచ్చే ఫలితం కూడా మనం ఆశిస్తున్నాంగా. మనం ఏమంటున్నాం, మా మామిడికి పండు వచ్చింది, ఆ పండుగ నీళ్ళు పోస్తున్నావా రూట్కి పోస్తున్నావా? అవునా, ఈ రూట్కి పోస్తేనే కదా ఆ పండిస్తోంది. కాబట్టి ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? రాదు. అంటే ఏంటంటే అంటే అక్కడ చేయొద్దని కాదు, అక్కడ చేయాలి, ఇది చేయాలి. కానీ పెద్దలకి చేసే టైంలో పెద్దలకి చేయండి, అప్పుడు మన కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, మనం వృద్ధిలోకి వస్తాం. అలాగే వీటన్నిటితో పాటు ఇందాక మీరు అడిగినది ఇంకొక ప్రశ్న ఏమిటి, అదే నిత్య కృత్యం విషయంలో ఏంటి అని అంటే, ఎవరికైతే సంధ్యావందన నైమిత్తిక కర్మలు ఉంటాయో అవి చేసుకోవాలి. ఇప్పుడు సంధ్యావందనం చేసేవారు చేసుకోవాలి, దీపారాధన చేసేవారు చేసుకుంటారు. అయితే ఇంటి ముందర ముగ్గు వేయటం అలాంటివి చెయ్యరు. కానీ మనం ఏ రోజు ఏ రోజు అయితే ఈ కార్యక్రమం పెట్టుకుంటామో ఆ రోజు మాత్రం మనం ముగ్గు అది పెట్టాం. దేవతార్చన ఉంటే కూడా ఈ శ్రాద్ధ కర్మ అయిన తర్వాతనే, ఎందుకంటే కురుకంఠానాదం అని గంట వాయించకూడదు. అందుకని ఈ శ్రాద్ధ కర్మ ఏదైతే ఉందో అవి అయిన తర్వాత అవతల దేవతార్చన చేయాలి. ధన్యవాదాలండి, చాలా మంచి విశేషాలు ఉన్నంతలో అయితే చాలా వరకు అవగాహన కల్పించాం ప్రేక్షకులకనే అనుకుంటూ ఉన్నాము. చాలా ధన్యవాదాలు, మంచి మంచి విశేషాలు తెలియజేశారు లక్ష్మి గారు అలాగే లత గారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం పితృదేవత ప్రీత్యర్థం మహాలయ పక్షం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.